రైట్. బరి తెగించిన జాయింట్ సబ్ రిజిస్టర్, కోట్లాది రూపాయల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్. నానక్రామ్గూడలోని సర్వే నెంబర్ 48లో అక్రమంగా నాలా కన్వర్షన్ చేయకుండానే రిజిస్ట్రేషన్. ఓఆర్ఆర్ పక్కనే సుమారు 37,061 గజాల సాగు భూమి రిజిస్ట్రేషన్. నిబంధనలు తొంగలు తొక్కిన రెవెన్యూ అధికారులు. జాయింట్ సబ్ రిజిస్టర్ లక్ష్మారెడ్డి అవినీతి లీలలు. పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని రిజిస్ట్రేషన్ చేసిన గనుడు. జిల్లా అధికారికి తెలిసిన గమ్మున ఉండడంపై అనుమానాలు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లక్ష్మారెడ్డి అధికారులపై చర్యలకు డిమాండ్. గవర్నమెంట్ ఆఫీసర్లే ఇలా ఉంటే ప్రభుత్వాలు ఎంతో మేలులు కోరి అనుభవజ్ఞుల సలహాల సూచనల మేరకే సుదీర్ఘ ఆలోచనలు చేసి చట్టాలు రూపొందిస్తున్నాయి. వాటిని అమలు చేస్తే వచ్చే ఫలితం అందరి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చేస్తాయి. ప్రజా సంక్షేమం కోరి పాలకులు కఠిన చట్టాలు చేస్తుంటే అవి క్షేత్రస్థాయిలో అమలు జరగటం లేదు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు మాత్రం మాకేం పట్టిందిలే అన్నట్టు కర్రీలో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తున్నారు. చట్టాలు కొందరికి మాత్రమే చుట్టాలవుతున్నాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణలో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అయితే చట్టాలను పట్టించుకునే వారు ఎక్కువగా ఉంటారు. రాష్ట్రంలో భూముల ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాజధాని నగరమైన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గజం భూమి లక్షల్లో పలుకుతుంది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు తమ తెలివికి పని చెబుతున్నారు. 10వ పరకు ఇచ్చి అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు. కొందరు ఇచ్చే అవినీతి సొమ్ముకు ఆశపడి నో చెప్పకుండా వాళ్లకు అనుకూలంగా పనిచేసి పెడతారు. అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కువ పెట్టేవాడు ఒకడు అన్నట్టుగా అందులోనే మరికొందరు ఉద్యోగులు మెమోపై మామూళ్లు తీసుకునేందుకు అధికారులను ప్రోత్సహిస్తారు. సర్కార్స్ రూల్స్ ఏం చెప్తున్నాయన్నది గాలికి వదిలేసి తమకు ఇష్టానుసారంగా మలుచుకోవటం అలవాటైపోయింది. ప్రభుత్వాలు చట్టాలను తీసుకొచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు చట్టాలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేయటం శోచనీయం. ఇది మనకి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని నానక్రామ్గూడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 48లో సుమారు 14 ఎకరాల 25 గుంటల సాగు భూమి ఉంది. రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఎంఎల్ సదానందం ఆయన పేరుపై పట్టా ఉంది. గతంలో ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ కొరకు ఏఎల్ సదానందం నుండి సుమారు 5 ఎకరాల భూమిని ల్యాండ్ ఎక్వేషన్ చేసుకోవడం జరిగింది. నానక్రామ్గూడ ప్రాంతంలో భూమి చాలా విలువైంది. ఇట్టి భూమిలో ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉండడంతో భూమి కోట్ల రూపాయల ధర పలుకుతుంది. ఈ ల్యాండ్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది. వాస్తవానికి సాగు భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అధికారులు అక్రమార్కులు ఇచ్చే ఎంగిలి మెతుకలకు ఆశపడి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నియమ నిబంధనలు పాటించట్లేదు. ప్రశాంత్ నగర్లోని జాయింట్ సబ్ రిజిస్టర్ రంగారెడ్డి లక్ష్మారెడ్డి ఈ ల్యాండ్ను క్లియర్గా మార్చేశారు. తను ఒక బేరం కుదుర్చుకొని దాన్ని ఈజీగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఈ భూమిలో నిర్మాణాలు చేపట్టాలంటే మండల తహసీల్దార్ నుండి కానీ సంబంధిత రెవెన్యూ అధికారుల నుండి కానీ నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్గా భూమి మార్చిన అనంతరం నిర్మాణాలు చేపట్టాలి. నాలా కన్వర్షన్ చేసిన తర్వాతనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో క్రయ విక్రయాలు చేసుకోవడానికి వీలుంటుంది. లక్ష్మారెడ్డి మాత్రం ఎవరి వద్దకు వెళ్లకుండానే తన చేతులు తడపగానే పనిచేసి పెట్టేశాడు. సర్వే నెంబర్ 48లో గల సుమారు 37,061 గజాల స్థలాన్ని పట్టా భూమిని ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండానే జాయింట్ సబ్ రిజిస్టర్ లక్ష్మారెడ్డి సుముద్ర ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై డెవలప్మెంట్ అగ్రిమెంట్ జీపీఏ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే జాయింట్ సబ్ రిజిస్టర్ లక్ష్మారెడ్డి ఈ రిజిస్ట్రేషన్ చేయడం వెనుక ఎంత అవినీతి జరిగిందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. డాక్యుమెంట్ జిల్లా రిజిస్ట్రేషన్ నాలా కన్వర్షన్ కాకుండానే రిజిస్టర్ అయినందున భూమిలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిలిపేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు అవినీతి డబ్బు కోసం చట్టాలను సైతం పక్కన పెట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. జాయింట్ రిజిస్టర్ లక్ష్మారెడ్డి నియమ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని జిల్లా అధికారికి ఫిర్యాదు అందింది. ఈ ఇష్యూ ఉన్నతాధికారి దృష్టికి వచ్చినా కానీ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయటం పలు అనుమానాలు తావిస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చట్టాన్ని ఉల్లంఘించి భూమి రిజిస్టర్ చేసిన జాయింట్ సబ్ రిజిస్టర్ లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా ఆయనకు సహకరించిన అధికారులపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్స్ చేస్తున్నారు. అవినీతి అధికారులకు బుద్ధి చెప్పాలంటే తప్పు చేసిన వాళ్ళను సస్పెండ్ చేయటం, కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపైన చర్యలు తీసుకుంటారో చూస్తూ ఊరుకుంటారో చూడాలి మనం.